మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఆషాఢంలో మనం బోనాలు పెడతాం. చాలా మహిళలంతా కూడా అంగరంగ వైభవంగా ఆ తల్లికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు కదా. దీని వెనుకాల ఉన్న ఆంతర్యం ఏంటమ్మా? అసలు బోనం అంటే ఏంటి? బోనము అనేటటువంటి పదం భోజనము అనే సంస్కృత పదానికి వికృత రూపం అమ్మ. వికృత రూపం అంటే అసహ్యంగా ఉంటుందని కాదు, మార్పు చెందింది అని అర్థం. సంస్కృతంలో ఉన్న భోజనమే తెలుగులో మనకి బోనంగా వచ్చింది. ఈ బోనము అనేది మనం రోజు తినే భోజనం అని కాక చాలా ఎక్కువ భోజనం. ఇంత ఎక్కువ భోజనం ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే, మామూలుగా వేసవి కాలంలో మన శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా హరించుకుపోతుంది. చూడండి, నీరసపడిపోతూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ నీళ్లు తాగుతూ ఉంటాము, మళ్ళీ మళ్ళీ కాస్త శీతల పానీయాలు, అందులో శీతల పానీయాలంటే మళ్ళీ అందులో కాస్త ఉప్పు అంటే లవణాలు కాస్త తీపి అవన్నీ ఉన్నవి తాగాలి, తినాలి. అలా వెళ్ళడమే తప్ప ఘన పదార్థం ఎక్కువ తీసుకోలేని పరిస్థితి. అటువంటి సమయంలో వేసవి కాలంలో శరీరంలో ఉన్నటువంటి సత్తువ అంతా నీరసించిపోతే, తగ్గిపోతే మళ్ళీ పుంజుకోవాలి. అలా పుంజుకోవడం కోసం అమ్మవారి పేరు చెప్పి మనం ఒక ఉత్సవం చేసుకుంటున్నాం. ఈ ఉత్సవం దేనికి చేస్తున్నాము? గ్రామంలో ఉన్న ప్రధాన ఆలయం కాదు, గ్రామాన్ని పరిరక్షించేటటువంటి అమ్మవారికి చేస్తాం. గ్రామదేవత శక్తి, ఆవిడ శక్తి స్వరూపిణి. ఆ శక్తి మనని కాపాడకపోతే మనం ఎక్కడుంటామండి? బోనాలు ఇచ్చేదే అమ్మవారికి. ఇది ఏం చేస్తుంది అంటే, అమ్మవారు గ్రామం లోపలికి వ్యాధులు రానియకుండా కాపాడుతుంది, గ్రామాన్ని రక్షిస్తుంది. వీళ్ళు 100 మంది అక్క చెల్లెళ్ళు, 101 మంది అక్క చెల్లెళ్ళు వీళ్ళు గ్రామదేవతలు. వీళ్ళందరూ కూడా ఎవరంటే సాక్షాత్తు అమ్మవారికి యొక్క ప్రతిరూపాలు. మళ్ళీ వీళ్ళు అక్కచెల్లెళ్ళు ఈ రూపంలో ఉన్న మూలమైనటువంటిది ఆ పరాశక్తి. ఆ పరాశక్తి యొక్క ఒక సందర్భంలో ఈ జనులను రక్షించటానికి అవతరించినటువంటి ప్రతిరూపాలుగా ఈ 100 మంది 101 మంది వీళ్ళు గంగాదేవికి ప్రతినిధులుగా కూడా చెప్తూ ఉంటారు. అందుకే గంగానమ్మ మొదలైన పదాలు ఉంటాయి. పైగా ఈ గ్రామదేవతల ఆలయాలన్నీ ఊళ్ళో ఉన్నటువంటి చెరువు కట్ట దగ్గర కానీ, లేకపోతే ఏటి ఒడ్డున కానీ, ఒక కాలవ ఒడ్డున కానీ, అవేవి లేనటువంటి గ్రామాల్లో ఒక పెద్ద ఊరందరూ నీళ్లు తెచ్చుకునేటటువంటి బావి సమీపంలో కానీ ఉండడం మనం చూస్తాం. ఇవి గ్రామాన్ని రక్షిస్తూ ఉంటాయి. అలా రక్షించటం కోసం ఆ తల్లికి సంవత్సరానికి సరిపడినటువంటి ఆహారాన్ని ఈ సమయంలో ఇస్తాం. ఇప్పుడే ఎందుకు ఇస్తాము అంటే, అంటువ్యాధులు ప్రబలే కాలం ఇది బాగా. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఒకప్పుడు కలరా లాంటివన్నీ ఇప్పుడే కదా వచ్చేవి. దోమలు వస్తాయి, వాతావరణంలో తడుండి వానలు పడి దోమలు, ఈగలు, నుసమలు ఇలాంటివన్నీ వచ్చి, వీటి కారణంగా ఇవి వ్యాపింపచేసేటటువంటివి ఒకళ్ళకి ఇద్దరికి వచ్చే వ్యాధి కాదు, అందరికీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ వచ్చేటటువంటిది. అట్లాంటివి వచ్చేటప్పుడు రానియకుండా కాపాడడానికి ఈ గ్రామదేవతను మనం అర్చిస్తాం. గ్రామదేవతను అర్చించేటప్పుడు ఏ కొబ్బరికాయో కొట్టకుండా ఇంత ఆహారం పెట్టడం, దీనికి ఇంత పెట్టాలి కదా. సాధారణంగా మనం కొబ్బరికాయ కొట్టేసి ఇంత రాసి పోస్తాం. ఇంత రాసిపోసి పెడుతున్నాం. ఇంతగా ఆహారాన్ని రాశిగా పోయడంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ లోపలికి ప్రవేశించేటటువంటి దుష్ట శక్తులు కానీ, లేక వ్యాధికారకమైన క్రిములు కానీ ఆ ఆహారం మీద కెడతాయి. అది ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీరు అక్కడ ఈగలు ఉన్నాయమ్మా, అక్కడ బెల్లం ముక్క పెడితే దాని మీద కెడతాయా, మన మీదకి వస్తాయా? బెల్లం మీదకే పోతాయి కదా, అంతే కదా. అంచేత ఇవన్నీ కూడా ఆకర్షించటానికి అక్కడ ఆహారాన్ని పెద్ద రాసులుగా పోస్తారు. ఈ పోసేటప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా ఈ ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడానికి తీసుకునే జాగ్రత్తలే కనపడతాయి మనకి. ఏం చేస్తారు? ప్రతి ఇంటి ముందు వారు పోస్తారు, నీళ్లు పోస్తారు. వారి అంటే నీరే, నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు ఉట్టి నీళ్లు పోస్తారా? పసుపు కుంకాలేసి నీళ్లు పోస్తారు. దాంతోపాటుగా ఇంకేం కలుపుతారా నీళ్లలో? ఆ నీళ్ళ ఆ కలశంలో ఇంటికి ఏం కడతారు? వేపాకులు కడతారు. ఏమిటివన్నీ? వేపాకు క్రిమి సంహారకం, వ్యాధి నిరోధకం. పసుపు అంతే, వ్యాధి నిరోధకం, క్రిమి సంహారం. ప్రతి వాళ్ళు వరుసగా ప్రతి ఇంటి ముందు ఇలా నీళ్లు పోస్తే
వీధి వీధి శుభ్రపడిందా లేదా? అవును. ఇవాళ నేను మా ఇంట్లో ఒక రోజు పోసుకున్నాను, మా ఇంటికి రావు. ఆ, పక్కింటి దగ్గర బాగానే ఉంటాయి, మా ఇంటివి కూడా అక్కడికి వెళ్తాయి. ఆ, వచ్చే వారం పక్కింటి వాళ్ళు పోసుకున్నారు, అక్కడి నుంచి మా ఇంటికి వస్తాయి కదా. అవును. కానీ ఒకరోజు ఊళ్ళో వాళ్ళందరం ఒక్కరోజే పసుపు నీళ్లు, పసుపు కుంకం కలిపినటువంటి నీళ్లు, వేపాకులు ఈ వీధి వీధి అంతా ఒకరోజు చేసామనుకో, అసలు మొత్తం అన్నీ కొట్టుకుపోతాయి. గ్రామంలో ఆ వీధి ఏ వీధి అయితే చేస్తామో ఆ వీధి అంతా శుభ్రపడుతుంది. గ్రామం కూడా క్రిమికీటకాదులు లేకుండా అంటువ్యాధుల్ని ప్రబలేటట్టుగా చేసే ఆ కీటాణువులు అంటారే, చిన్న చిన్న బ్యాక్టీరియా, ఇలాంటివేమీ రాకుండా నశించిపోతాయి. పోయేటటువంటి మార్గం ఒకటో రెండో తప్పి దారి ఉన్నా ఇక్కడ పసుపు నీళ్ళ దగ్గర ఉండలేని వెళ్ళి అక్కడ అన్నం మీద వాళ్తాయి. ఆ తీరా వాలిన తర్వాత అది శక్తికి నివేదన చేస్తాం గనక అది అక్కడ ఉండలేకపోతుంది. ఇది ప్రధానంగా ఈ బోనాలు ఎత్తడం అనేటటువంటి దాంట్లో ఉన్న ప్రాధాన్యం. మనకి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్లో కనుక అయినట్టయితే 200 సంవత్సరాలకు ముందు ఎప్పుడో ఆ ఉజ్జయిని మహంకాళి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆయన ఇక్కడ కలరా ఉందంటే అక్కడ మొక్కుకుని తగ్గితే నీకు తీసుకెళ్ళి మాకు కొలుపులు చేయిస్తానంటే తీసుకురావడం, ఇదంతా కథ తెలుసు మనకి. అది చాలా ప్రత్యేకంగా మాణిక్యాంబ ఇవన్నీ కలుస్తున్నాయి అక్కడ. ఉజ్జయిని మహాకాళి, మాణిక్యాంబ, ఇలాగే ప్రతి గ్రామంలోనూ కూడా ఉంటాయి. ఇవన్నీ చేసుకున్నట్టయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజున చొప్పున ఇలా చేసుకుంటూ చేస్తే ఆదివారం నాడే చేస్తారు. గమనించారో లేదు? అవును, ఆదివారం ఎందుకు చేస్తారమ్మా? మనమేమో ఆదివారం ఆట విడుపు అనుకుంటాం కదా. ఆదివారం ఆట విడుపు కాదు. ఆదివారం నాడు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు ఏవైనా చాలా జాగ్రత్తగా చేయాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు మన వాళ్ళు. ఆరోగ్యం కావాలంటే ఎవరిని ప్రార్థించాలి? సూర్యుడినే ప్రార్థించాలి. అందుకని ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఆదివారం నాడు కొన్ని నియమాలు పాటించాలి. మనకి శాస్త్రాలు చెప్పాయి. ఆ రోజు తలంటి పోసుకోకూడదు, మాంసాహారం తీసుకోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఇలాంటి నియమాలు చెప్పాయి. మనం ఇవి మాత్రమే చేస్తాం ఆదివారం. మరి ఆరోగ్యం రమ్మంటే ఎట్లా వస్తుంది? కనుక ఈ నెలంతా అన్న అంటువ్యాధులు ప్రబలేటటువంటి ఈ నెలంతా అన్న ఆదివారాలు ఈ పని కనుక చేసినట్టయితే, నియమంగా కనుక ఉన్నట్టయితే అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. గ్రామం మొత్తాన్ని మనం రక్షించినట్టు అవుతుంది. ఇది ఇక్కడే కాదు, మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ దరిదాపుల్లో ఇలాంటి అలవాటే ఉంది. మీరు కొంచెం ఇటు ఇంకొంచెం ముందు కటు గనక వెళ్ళినట్టయితే, అంటే ఆంధ్ర ప్రాంతం అని అంటున్నాం మనం, అక్కడికి వెళ్ళినట్టయితే సద్ది నైవేద్యాలన్న పేరుతో పెడతారు. అంటే ఈ రోజు రాత్రి అన్నం వండి పెద్ద గిన్నె వండుతారు. ఆ గిన్నెలో వండి అది అలాగే ఉంచుతారు. సాధారణంగా వండిన అన్నం తినకుండా రాత్రి ఉంచరు, ఒక్క మెతుకన్నా తినాలి. కానీ దీన్ని అలా కాదు. స్నానం చేసి మడిగట్టుకుని అన్నం వండి అక్కడ పెట్టి మర్నాడు ఉదయమే ఆ గోడ దగ్గర దేవుడు గూడు దగ్గర గోడ మీద గుండ్రగా శక్తి బొమ్మలు గీస్తారు. అంటే గుండ్రగా పసుపుతో గీసి దానికి బొమ్మ నామాలు పెడతారు, కుంకుమ పెడతారు. పెట్టి ఈ అన్నాన్ని ఒక విస్తట్లో పోసి ఒక రాశిలాగా పోసి పైన ఇంత పెరిగేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ప్రతి ఇంట్లోనూ పెడతారు. పెట్టి కడుపు చలవ కలిగించేది ఎవరు? చాకలి. ఆ చాకలికి దీన్ని ఇచ్చి, ఆ ఇచ్చేటప్పుడు ప్రసాదంగా ఇంత తీసుకుని తలొక 4 మెతుకులు ప్రసాదంగా తీసుకుంటూ మిగిలిందంతా ఈ రాసి అతనికి చాకలికి ఇచ్చేయాలి. ఇది ఇక్కడ అదే. ఎక్కడైనా సరే ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే అన్నపు రాసులని పోసి అమ్మవారికి నివేదన చేసి, మాకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కాపాడు, అంటువ్యాధులు ప్రబలకుండా దానికి కావలసినటువంటి శుచి శుభ్రాలు మేము చేసుకుంటున్నాం. ఇంకా మా శక్తిని మించి ఏదన్నా శక్తితో అవి వస్తుంటే వాటిని నువ్వు కాపాడు అని చెప్పి అమ్మవారి కొలుపులు చేయడం, బోనాలు పెట్టడం, బోనాలు ఎత్తడం, ఇలాంటివన్నీ చేస్తారమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ.